ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆమేన్. ఎవరైతే ఆయనకి దివారాత్రులు వారిని గురించి మొరపెట్టుకుంటూ ఉంటారో వారికి ఆయన ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడు. మనము దేనిని గురించి అయితే దేవుణ్ణి అడుగుతూ ఉన్నామో, దేనిని గురించి అయితే దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నామో, అది జరగనప్పుడు, అది జరగటానికి ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు, విడువక ఎడతెగక దివారాత్రులు ఆయనకి మొరపెడుతూ ఉంటే, ఆయన్ని అడుగుతూ ఉంటే ఆయన ఖచ్చితంగా దానిని నెరవేరుస్తాడు. మనము 1-2 సార్లు అడిగిన తర్వాత అది జరగకపోతే ఇంకా దేవుడు ఇయ్యడేమో, దేవుడు ఇంక ఇది చెయ్యడేమో అని ఆలోచనలు చేస్తూ మనము నిదానంగా అడగటం మానేస్తూ ఉంటాం. రోజుకి ఇంతకుముందు ఒకే విషయం గురించి ఒక 4-5 సార్లు మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అది జరగకుండా ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు ఆ 4-5 సార్లు చేసే ప్రార్థన 2-3 సార్లకి, 2-3 సార్లు చేసే ప్రార్థన ఒక్కసారికి, ఆ ఒక్కసారి చేసే ప్రార్థన ఇక అడగటం కూడా మానేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆలస్యం అవుతూ ఉందని, ఇంకా దేవుడు ఇయ్యడేమోనని. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఎడతెగక దివారాత్రులు నువ్వు అడుగుతూ ఉండాలి. ఎవరైతే ఆలస్యం అవుతూ ఉందో వారి విషయంలో నువ్వు గ్యాప్ ఇవ్వద్దు. దేవుని అడగటం అనే విషయంలో నువ్వు ఆపొద్దు, ఇంక దానికి గ్యాప్ రానివ్వద్దు. నువ్వు అడుగుతూనే ఉండు, అడుగుతూనే ఉండు, అడుగుతూనే ఉండు. నువ్వు మొరపెడుతూనే ఉండు, నువ్వు మొరపెడుతూనే ఉండు. నువ్వు ఎప్పుడైతే ఎడతెగక అడుగుతూ ఉంటావో, ఎప్పుడైతే మానక మొరపెడుతూ ఉంటావో అప్పుడు ఆయన ఖచ్చితంగా దానిని నెరవేరుస్తాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒక అధికారి అన్నమాట. ఆయన దేవునికి భయపడని, మనుష్యులను లక్ష్య పెట్టని ఒక న్యాయాధిపతి. అధికారం ఏంటైంది? న్యాయం తీర్చేటటువంటి వ్యక్తి న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి కంట దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్క కూడా లేదు. అందుకని ఎవరైనా న్యాయము తీర్చమని వచ్చి అడిగితే వాళ్ళని అంత పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే ఆ మనుషులంటే అతనికి లెక్కలేదు. ఒకవేళ ఈ మనిషికి న్యాయం తీర్చకపోతే దేవుడు నా విషయంలో ఏమైనా అన్యాయము చేస్తాడేమో అనే భయం కూడా అతనికి లేదు. అంత కఠినంగా ఉండేటటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. ఒక విధవరాలు వచ్చి, నాకు పలానా వ్యక్తికి నాకు మధ్య చిన్నపాటి విరోధాలు ఉన్నాయి, వాటిని గురించి విచారణ చేసి నాకు న్యాయం చేయండి అని అడిగింది. అయితే ఎప్పట్లాగే ఆయన పెద్దగా ఆమెని పెద్దగా పట్టించుకోకుండా మామూలుగానే అందరినీ చూసే విధంగానే చూసి పెద్దగా పట్టించుకోకుండా వదిలేశాడు. ఆమె ఏం చేసింది? మళ్ళీ వచ్చింది 2వ రోజు. మళ్ళీ వస్తే ఆయన ఎప్పటిలాగే పట్టించుకున్నట్టుగా ఉండి వెళ్ళిపోయాడు. ఆమె మళ్ళీ 3వ రోజు వచ్చింది, 4వ రోజు వచ్చింది. అట్లా ఆమె విడవక ఆ న్యాయము తీర్చమని ఆయన దగ్గరికి వస్తూనే ఉంది. ఇప్పుడు ఈ కఠినమైన న్యాయాధిపతి మనసులో అనుకుంటూ ఉన్నాడు, ఈమెంటి, నేను మనుషులను లెక్క చేయనని తెలుసు కదా, దేవునికి కూడా భయపడనని తెలుసు కదా, ఈమె ఎన్నిసార్లు తిరిగినా ఆమెకి నేను న్యాయం చేయనని ఆమెకు అర్థం కావట్లేదా? నేను పెద్దగా పట్టించుకొని మనుషుల సంగతి, నేనంతా పట్టించుకొని అయ్యో అన్యాయం జరిగిపోయింది న్యాయం చేద్దామని అంత ఆలోచన నాలో లేదు, అట్లాంటి ప్రవర్తన నాలో లేదని ఆమెకి తెలుస్తూ ఉన్నా కూడా ఎందుకు మళ్ళీ వస్తుంది నా కాడికి అని ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇట్లా ఎప్పుడైతే ఆమె గురించి ఆలోచించడం మొదలుపెట్టాడో ఇంకొక రోజు అనుకున్నాడు, ఇంకా
ఎంతకాలం తిరుగుతుంది ఈమె తిరుగుతానే ఉంది, ఈమె వస్తానే ఉంది, న్యాయం తీర్చమని అడుగుతుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది, మళ్ళీ వెళ్తుంది. ఇంకెంతకాలం ఇది? సరే, ఇక ఈమె గోలేదో తీరుద్దాం, ఈమె అడుగుతున్నది ఏదో చేద్దాం అని చెప్పి ఆమె విడవక ప్రతిరోజు వెళ్ళటాన్ని బట్టి ఆయన కఠినమైన మనిషి అని తెలుసు, దేవుడు అంటే భయం లేని వ్యక్తి అని తెలుసు, మనుషులంటే లెక్కలేని వ్యక్తి అని తెలుసు. కానీ ఈ విధవరాలు ఏం చేసిందంటే రోజు వెళ్ళింది. అతను అలాంటి వ్యక్తి అయిని తెలిసినా కూడా ఈమె రోజు వెళ్ళి ఆయనని న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది. అంటే ఇట్లా అడుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆ కఠినమైన న్యాయాధిపతి మనస్సు కరిగిపోయింది. ఈమె ఎన్నిసార్లు తిరుగుతుంది, ఈమె గోలేందో చూద్దాం, ఇన్నిసార్లు అడుగుతుంది, అసలు ఆ న్యాయం ఏందో, ఆ గొడవ ఏందో విని న్యాయం తీరుద్దామని ఆలోచన చేసి ఒకరోజు ఆమెకి న్యాయము తీర్చాడు. ఆమె గొడవ ఏంటో విని ఏది న్యాయమో ఏది అన్యాయమో తీర్పు చెప్పి తనకి న్యాయం చేశాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమంటూ ఉన్నాడంటే, ఒక మనిషి కఠినమైన వ్యక్తి అయినా, మనుషులంటే లెక్కలేని వ్యక్తి అయినా, దేవుడు అంటే భయం లేని వ్యక్తి అయినా, అతనే ప్రతిరోజు ఒక స్త్రీ వెళ్ళి అడగటాన్ని బట్టి, న్యాయం తీర్చమని అడగటాన్ని బట్టి అతని హృదయమే మారి అతని మనస్సే కరిగి ఆమెకి న్యాయము తీరిస్తే, నేను నాకు మొరపెట్టే వారి విషయంలో నేను ఎలా ఉండాలి? నాకు మొరపెట్టే వారి విషయంలో నేను ఎంత జాగ్రత్తగా ఉండి ఉంటాను? నన్ను ఎడతెగక అడిగే వారి విషయంలో నేను ఎంత ముందస్తు ప్రణాళిక కలిగి ఉంటాను? ఒక కఠినమైన వ్యక్తి, మనుషులను లెక్క చేయనటువంటి వ్యక్తి, దేవునికి భయపడినటువంటి వ్యక్తి, ఆయనే ఒక మనిషి ఇన్నిసార్లు రావటాన్ని బట్టి అతని మీద జాలి పడితే, ఆమె మీద జాలి పడితే, ఎడతెగక మానక దివారాత్రులు నాకు మొరపెట్టేటటువంటి ఆ వ్యక్తి విషయంలో నేను ఎంత జాలి చూపించాలా? నేను ఎంత జాలి చూపించే పరిస్థితి నాలో ఉంది? నేను నా మనసు ఎంత త్వరగా కరిగిపోతా ఉంది. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు మానక ఎడతెగక నువ్వు దేవుణ్ణి అడుగుతూనే ఉండు, నువ్వు మధ్యలో మానవద్దు. ఎడతెగక దేవుణ్ణి అడుగుతూనే ఉంటే అప్పుడు ఆయన ఖచ్చితంగా మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో, ఏదైతే ఇవ్వమని మొరపెడుతూ ఉన్నామో ఆయన దానిని ఖచ్చితంగా ఇస్తాడు. ఒక మనిషే తన మనసును మార్చుకొని ఎదుటివారికి న్యాయము తీర్చాలని ప్రయత్నం చేసినప్పుడు సాక్షాత్తు దేవుడు, ఆయన ఎంత జాలి హృదయం కలిగిన వాడు, ఎంత కనికరము కలిగినటువంటి వ్యక్తి కదా. అటువంటి ఆయన మనం మొరపెడుతూ ఉంటే మన మీద ఇంకా జాలి చూపిస్తాడు, మన మీద ఇంకా కనికరము చూపిస్తాడు. కనుక ఆలస్యం అవుతూ ఉందని, జరగట్లేదని, టైం తీసుకుంటుందని మనము అడగటం ఆపకూడదు. మనము దేవుని అడగటం ఆపేయకూడదు, దేవునికి మొరపెట్టడం ఆపకూడదు. ఎవరైతే ఆపకుండా నిరంతరముగా ఎడతెగక దివారాత్రులు ఆయనకి మొరపెడతారో వారి విషయంలో ఆయన ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడు. ఆమేన్.